హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1 బిలియన్ మంది ప్రజలు కొన్ని రకాల మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని ఐక్యరాజ్య సమితి నివేదించింది. అంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల మంది ప్రజలు మానసిక సమస్యను ఎదుర్కొంటుండగా దాదాపు 8 లక్షల మంది ప్రతి సంవత్సరం ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు కూడా తేలింది. ప్రపంచంలోని ఎవరైనా సరే తనకు వచ్చిన ఎటువంటి వ్యాధినైనా కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో పంచుకోవడానికి ఇష్టపడతారు. కానీ మానసిక సమస్యను మాత్రం ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే అదొక ఘోరమైన వ్యాధిగా భావించేవారు అధికంగా ఉన్నారు. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మానసిక సమస్యలతో బాధపడేవారు సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అవును, తెలంగాణ రాష్ట్రం సహా ప్రపంచవ్యాప్తంగా మానసిక సమస్యతో బాధపడే బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందట. ముఖ్యంగా కరోనా వెలుగులోకి వచ్చిన తరువాత భూమి మీద నివసించే ప్రతి 8 మందిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా భయం, ఒంటరితనం, ఒత్తిడి, యాంగ్జైటీ, సంపదన కోల్పోవడం వంటి డిప్రెషన్, ఆందోళన, PTSD వంటి సమస్యలను కలిగిస్తాయి. వెంటనే వీటిని గుర్తించి బాధితులకు తగిన చికిత్స సహాయం అందించకపోతే శారీరక ఆరోగ్య సమస్యలుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మానసిక బాధితుల సంఖ్య అత్యధికంగా పేద దేశాల్లో ఉంది. ముఖ్యంగా కరోనా వెలుగులోకి వచ్చిన తరువాత వీరి సంఖ్య మరింత పెరిగిందని, కనుక మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అనేక దేశాలు నిర్ణయించాయి. ప్రపంచ జనాభా 8 కోట్ల చేరువలో ఉన్న వేళ వీరిలో దాదాపు 100 కోట్ల మందికి పైగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారని లెక్కల ద్వారా తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే 14 ఏళ్ల వయసు నుంచే మానసిక సమస్యతో బాధపడి ఇబ్బంది పడుతున్న వారు సంఖ్య అధికంగా ఉందని, ఏటా దాదాపు 8 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల మంది ప్రజలు కుంగుబాటు సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకునే దేశాలు, ప్రభుత్వాల సంఖ్య అతి తక్కువగా ఉంది. దేశ ఆరోగ్య బడ్జెట్లో 2% మించి నిధులు మానసిక విభాగంపై కేటాయింపులు చేయడం లేదు. దీంతో రానున్న రోజుల్లో కుంగుబాటుతో బాధపడే వారి సంఖ్య అధికంగా ఉంటుందని, అప్పుడు అత్యధికంగా వ్యయం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడబోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది. మానసిక సమస్య అంటే ఏమిటంటే మనిషి ఆలోచనల్లో, ప్రవర్తనల్లో, ఉద్వేగాల్లో అసాధారణమైన మార్పులు కనిపిస్తే వెంటనే మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం పడినట్టుగా భావించాలి. వీలైనంత త్వరగా బాధిత వ్యక్తిని మానసిక సమస్య నుంచి బయటపడే మార్గం కనుగొనాలి. లేదంటే ఆత్మహత్య దిశగా అతని అడుగులు పడవచ్చు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1 బిలియన్ మంది ప్రజలు కొన్ని రకరకాల మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని ఐక్యరాజ్య సమితి నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1 బిలియన్ మంది ప్రజలు కొన్ని రకాల మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని ఐక్యరాజ్య సమితి నివేదించింది. అంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల మంది మానసిక సమస్యను ఎదుర్కొంటుండగా దాదాపు 8 లక్షల మంది ప్రతి సంవత్సరం ఆత్మహత్యలు చేసుకుంటున్నారట. ఈ మానసిక సమస్యకు ప్రపంచం దేశాల్లో ఒక్క అమెరికా మాత్రమే అత్యధికంగా సంవత్సరానికి $300 బిలియన్లు ఖర్చు చేస్తుంది. మిగిలిన దేశాలు ఇక నుంచి ఈ విభాగంలో చికిత్స కోసం నిధులను కేటాయించాలని కోరుతోంది. ఇంకా చెప్పాలంటే రానున్న 20 ఏళ్లలో క్యాన్సర్, మధుమేహం, శ్వాసకోశ వ్యాధులకు పెట్టే ఖర్చు కంటే ఎక్కువ మానసిక సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయాల్సి ఉంటుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెబుతోంది. ఈ మానసిక ఆరోగ్యంతో ఉన్న ఎవరైనా సరైన మానసిక ఆరోగ్యవంతుల మద్దతులో చాలా సంతోషకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు. ఇది మందులు, మానసిక చికిత్స లేదా సహాయక బృందాల రూపంలో ఉండవచ్చు. అదే సమయంలో మానసిక ఆందోళన గురించి తన వారితో పంచుకునే విధంగా బాధితులు ఆలోచించాల్సి ఉంటుంది. సో జాగ్రత్త ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మేము అందించే వీడియోస్ని మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.